మరో బ్రేకింగ్ నేడు పశ్చిమ బంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. జూనియర్ డాక్టర్ ఘటనకు నిరసనగా 12 గంటల పాటు బంద్ పాటించాలంటూ ప్రజలను బీజేపీ కోరింది. బీజేపీ బంద్ పిలుపును పట్టించుకోవద్దని టీఎంసీ అంటోంది. నిన్న సచివాలయ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు నిరసనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు. విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు పశ్చిమ బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. జూనియర్ డాక్టర్ ఘటనకు నిరసనగా 12 గంటల పాటు బంద్ పాటించాలంటూ ప్రజలను బీజేపీ కోరింది. బీజేపీ బంద్ పిలుపును పట్టించుకోవద్దని మరోవైపు టీఎంసీ చెబుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, ఏం జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో ఇవాళ? అంటే కొన్ని గంటల పాటు బంద్ పాటించాలంటూ కూడా బీజేపీ పిలుపునిచ్చింది అంటున్నారు. మరోవైపు టీఎంసీ పట్టించుకోవద్దంటోంది. ఎలా ఉండబోతోంది? ఏమిటి సిచ్యువేషన్? రమణ, నిన్నైతే కోల్కతాలో మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితులు అంటే కూడా ఏర్పడ్డాయి. నిన్న విద్యార్థి సంఘాలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకెళ్తూ ముందుకు వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నం చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం అనేది కూడా చెలరేగింది. రాళ్లు ఇటుకలతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయుగోళాలతో పాటు జలపిరంగంలో కూడా ప్రయోగించడం జరిగింది. కోల్కతాలోని ఎన్జీ రోడ్, హాస్టిక్ రోడ్ తో పాటు ప్రిన్సేవ్ షూట్ సమీపంలోని సత్రాగచ్చి, హావడా మైదానాల వద్ద కూడా ఘర్షణలన్నిటి కూడా చెలరేగాయి. ఇందులో దాదాపుగా ఆందోళనకారులు, పోలీసులు ఇద్దరు కూడా గాయపడ్డారు. అయితే దాదాపు 200 మంది పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు పశ్చిమ బెంగాల్ 12 గంటల బంద్కు బీజేపీ కూడా పిలుపునిచ్చింది. సచివాలయ ముట్టడి కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.